బ్రదర్ జస్టిస్ దుర్గా ప్రసాదరావు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, చంద్రబోస్ గారు, అపర్ణ గారు, అవధాన ప్రక్రియ శర్మ గారు, శివారెడ్డి గారు, అందశ్రీ గారు, దూడిపాళ గారు మరియు ఇతరులు, వేదికను అలంకరించినటువంటి గొప్ప కవులు, పండితులకు, అలాగే ఈ కార్యక్రమానికి వేయించేసినటువంటి మీ అందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఇంత గొప్పగా నిర్వహించడానికి పాటుపడ్డ ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగాను పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు యొక్క ఈ దినం, ఈ పర్వదినం యొక్క విశిష్టతను కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే, కాల గమనాన్ని నదీ ప్రవాహంతో పోలుస్తారు. నదీ ప్రవాహం ఎలా ముందుకు వెళ్ళిపోతుందో, వెనక్కి తిరిగి రాదో, కాలం కూడా అలాగే ముందుకు సాగిపోతుంది. నదీ ప్రవాహంలో అనేక వాగులు, వంకలు, సెలయేర్లు ఇవన్నీ ఎలా మిళితమై ఉంటాయో, కాలంలో కూడా క్షణములు, గడియలు, దినములు ఇవన్నీ మిళితమై ఉంటాయి. అందువల్ల ఈ కాలాన్ని ప్రాచీనులు, ఋషులు గణించినప్పుడు ఈ కాలాన్ని వాళ్ళు ఈ చాంద్ర సౌర గమనాలతో ఆధారంగా వాళ్ళు ఈ పంచాంగాన్ని వీటిని తయారు చేసినప్పుడు ఈ కాల గమనాన్ని ఈరోజు ఆరంభంగా తీసుకొని ఒక ఆది పండుగగా, ఇలా ఉన్నటువంటి విశిష్టత కూడా మీ అందరికీ తెలుసు. షడ్రుచుల్లో ఉన్నటువంటి సమ్మేళనమే జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను ఈ షడ్రుచుల మిశ్రమము వారి యొక్క అనుభవాలుగా ఉంటాయి. ఈ జీవన గమనానికి రాబోయే రోజుల్లో మనం ఎలా నడుచుకోవాలో ప్రారంభంగా ఈ ఉగాదిని మనం జరుపుకుంటూ ఉంటాం. బ్రహ్మదేవుడి సృష్టి కూడాను ఈరోజు నుంచే ప్రారంభం చేశారు అని చెప్తారు. అలాగే ప్రజారంజకంగా పరిపాలించినటువంటి శ్రీరామచంద్రుడు కూడా పట్టాభిషేకం ఈరోజు జరిగిందని చెప్తారు. పూలను, సరస్వతి పుత్రులను ఇట్లా ఆహ్వానించి మనందరికీ కూడాను ఎంతో మన జీవితాల్లో వారి యొక్క కవిత పటిమ, వారి కృషి మనల్ని ప్రభావితం చేసేటట్లుగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మేడం గారు, అపర్ణ గారు, అలాగే మార్నింగ్ అవధాని శర్మ గారిని చూశాను, అందశ్రీ గారిని చూసాము, శివారెడ్డి గారిని చూసాము, దూడిపాల గారు, వీరు అందరు కవుల యొక్క చూస్తుంటే వీరందరూ మన శ్రీశ్రీకి, గుర్రం జాషువాకి, మన గురజాడ అప్పారావు గారికి, ఇట్లా ఎందరో, విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇటువంటి గొప్ప గొప్ప కవులందరికీ వీరంతా వారసులు ఈ సమాజంలో చైతన్యపరచడానికి మన ముందు మనము ఉన్నారు అనేటువంటి ఒక సంతృప్తి మనకు కలుగుతుంది. వీరితో ఈ సాహితీ సభలు జరగాలంటే ఇది కాసేపు ఒక సాయంత్రం ఒక 1 అవర్లోనో 2 అవర్స్లో ఒక్కొక్కరికి 10 నిమిషాలు ఇస్తే సరిపోదు. ఇది వాళ్ళ ఉగాది రోజు కాబట్టి, ఆరంభం కాబట్టి ఈ కార్యక్రమం ఇలా నిర్వహిస్తున్నారు. ఇది మార్నింగ్ నుండి ఈవినింగ్ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి కనీసం 2 అవర్స్ ఇస్తే మనం అందరం కూడాను ఎంతో ఒక సంస్కృత ఆంధ్ర భాషల్లో ఉన్నటువంటి ఆ వైశిష్ట్యాన్ని, ఆ యొక్క మధురమైనటువంటి ఆ భాష యొక్క సౌందర్యాన్ని, సౌలభ్యాన్ని మనం అందరం కూడా చక్కగా అర్థం చేసుకోవచ్చు వారి నోటి ద్వారా, వారి కవితా పటిమ ద్వారా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యనిర్వాహకులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్.